ఇంకొకసారి సందీప్ ఇలాగే ప్రవర్తిస్తే నేను శాశ్వతంగా ఈ హవేలీ వదిలి వెళ్ళిపోతాను. ఇంకా ఎన్నాళ్ళు నాకీ అగ్ని పరీక్ష? నేనెంత క్లోజ్గా ఆపేక్షగా ఉన్నా ఇక్కడ ఎవ్వరూ నాతో అలా ఉండడం లేదు. ఎందుకని? భయమా? భయమెందుకు? నేనేమి రాక్షసిని కాదే. పోనీ గౌరవమా? ఉంటే ఉండొచ్చు. అలా అని ఇలా దూరంగా ఉంచాలా? నాకేమీ బాలేదు. ఫ్రీగా ఉండలేకపోతున్నాను. శశిరేఖ చెప్పినట్లు ఈ హవేలీలో ప్రాబ్లం వల్ల ఒక్క సందీపే. క్రిమినల్ బ్రెయిన్. పైకి మాత్రం నా మీద ప్రేమ కురిపిస్తున్నాడు. ముందుగా శశిరేఖ ప్రతాప్ హెచ్చరించారు కాబట్టి సందీప్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాను. లేకపోతే అమ్మో, అతని ట్రాప్లో పడి ఆస్తి మొత్తం రాసిచ్చేదాన్నేమో. ఏమైనా మన మంచికే అనుకోవాలి. ఎందుకైనా మంచిది. కొద్ది రోజులు సందీప్ని దూరంగానే ఉంచాలి. అమ్మా, ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? నేను చేసిన తప్పేంటి? నాకు చావు కంటే భయంకరమైన శిక్ష వేస్తున్నావు. నా వల్ల కాదు. తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేనమ్మా. నా వల్ల కాదు. సందీప్ ఎలాంటి వాడైనా వాడి కన్నీళ్లు చూస్తే మాత్రం మనసు కరిగిపోతోంది. అయ్యో పాపం అనిపిస్తోంది. గుండెకి హత్తుకొని ఓదార్చాలనిపిస్తోంది. అమ్మా, కొద్దిసేపు నాతో మనసు విప్పి మాట్లాడమ్మా. నీ తప్పు ఏదిరా? దిద్దుకోమని చెప్పు ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. ఎందుకిలా అనిపిస్తోంది? ఏదో తెలియని డిస్టర్బెన్స్. ఏమీ అర్థం కావడం లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. గాడ్. అమ్మా ప్లీజ్ నా మాట వినమ్మా. అంతేగాని నన్ను దూరం చేద్దామా. నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. అమ్మా ప్లీజ్ ఒక్కసారి నా మాట విను. ఒక్కసారమ్మా, ఒక్కసారే. అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నాతో మనసు విప్పి మాట్లాడమ్మా. ఎందుకు దూరం చేస్తున్నావు అమ్మా? నాకు చావు కంటే పెద్ద శిక్ష వేస్తున్నావు అమ్మా. నేను బ్రతకలేదమ్మా. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా అమ్మా మాట్లాడమ్మా. అమ్మా అమ్మా అమ్మా. హలో డాక్టర్. ఎవరు
వదిలిపెట్టండి, వదిలిపెట్టండి. దాహం, మంచినీళ్ళు, మంచినీళ్ళు. ఎవడ్రా అక్కడ? మంచినీళ్ళు, మంచినీళ్ళు. చచ్చిపోతున్నాను, చచ్చిపోతున్నాను, చచ్చిపోతున్నాను. మంచినీళ్ళు, చచ్చిపోతున్నాను. సార్, సార్, సార్. అయ్యా బాబోయ్, ఊపిరి ఆడట్లేదు. ఇప్పుడు ఎలా? ఏమనుకుంటున్నాడు రా మీ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్? తనకెవరు అడ్డు లేరు అనుకుంటున్నాడా? తనే తెలివైన వాడు అనుకుంటున్నాడా? ఈ చక్రవర్తి తలుచుకుంటే ఈ చెక్క తలుపులో ఒక లెక్క కాదు. పారిపోతున్నాను. ఆ ఏసీపీ గారి పెళ్లి చేయటానికే వెళ్తున్నాను. సప్త సముద్రాలు దాటి వెళ్ళిన ఈ ప్రతాప్ నీడ నుండి తప్పించుకోలేవు. రావద్దు, రావద్దు. దగ్గర రావద్దు, రావద్దు దగ్గరికి, రావద్దు.
రావద్దు, దగ్గర రావద్దు. దగ్గర రావద్దు. పిరికి పంద, ప్రాణం అంటే ఇంత తీపిన్నవాడివి. ఎందుకు ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎందుకు నన్ను రెచ్చగొడుతున్నావు? ఎన్ని ధైర్యం నన్నేం చేద్దామని, ఎలా దెబ్బ కొడతామని? ఇదే కదా దీని అడ్డం పెట్టుకునే కదా నన్ను బెదిరిస్తున్నావు? దాచిపెట్టుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఈ వీడియో ప్రెస్ వాళ్ళకే ఇస్తావు, మా కమిషనర్కి ఇస్తావు, డైరెక్ట్గా సీఎంకి ఇచ్చుకుంటావు, ఇచ్చుకో. ఐ డోంట్ కేర్. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ వీడియో బయట పెడితే ముందు నిన్ను అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ వీడియో బోగస్ది కాబట్టి, నువ్వు ఫ్యాబ్రికేట్ చేసింది కాబట్టి. కాదు, ఇది బోగస్ది కాదు. నేనే స్వయంగా తీసింది. ఇది బోగస్ది కాదు, ఒరిజినల్ వీడియోనే అని నువ్వు చెప్పగానే సరిపోయిందా? మృణాలని ఒప్పుకోవాలిగా. మృణాలని ఎందుకు ఒప్పుకోదు? మై డియర్ తెక్కల్ చక్రవర్తి, నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మృణాలని ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? హవేలీలో. హవేలీలోనా? ఇన్నాళ్ళు అబ్రాడ్లో ఉన్నాను, ఇప్పుడే తిరిగి వచ్చాను అని మృణాలని చెప్పింది. కాదు, అంతా అబద్ధం, ప్రతాప్ గౌడ్ మా అమ్మని కిడ్నాప్ చేశాడు అని నీ తెక్కల ఫ్రెండ్ సందీప్ గౌడ్ నెత్తి నోరు బాదుకున్నాడు. మావాడు పిచ్చాడు, వాడి మాటలు నమ్మొద్దని మృణాలని స్టేట్మెంట్ ఇచ్చింది. సో శ్రీ 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 చక్రవర్తి గారు, మీరిప్పుడు నన్నేం పేకలేరు. అర్థమైందా అండి? వదిలేమని ఛాలెంజ్ చేశారుగా, వదిలేస్తున్నా. ఏం పీక్కుంటారో పీక్కోండి. నీ ఆలోచనే నాలాపనై, నీ ఆరాధని నా సంగీతమై. నీ ఆలోచని నాలాపనై, నీ ఆరాధని నా సంగీతమై. శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతూ ఉన్నా, జత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా. సదా నీ సుఖమి కోరుతూ ఉన్నా, ఇలా నీ కోసం జీవిస్తున్నా. నీ ఆలోచని నాలాపనై, నీ ఆరాధని నా సంగీతమై. ప్రతాప్ గారు ఫోన్ చేస్తున్నారు. చెప్పండి ప్రతాప్ గారు. శిశిరక,
నీకోసం సూర్య ఇంటికి వచ్చాను. లాక్ చేసి ఉంది. నువ్వెక్కడున్నావు? అది నేను సూర్య కలిసి పక్కనే ఉన్న పార్క్ వచ్చాం. పార్క్ వెళ్ళావా? ఏంటి, సూర్య ఇంకా నీ మాట వింటలేదా? లేదు. లేదా? ఒకసారి సూర్యకి ఫోన్ ఇవ్వు, దులిపేస్తాను ఏమనుకుంటున్నాడు. అది కాదు ప్రతాప్ గారు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చాం. సూర్యకి నా మీద కోపం పోయింది. ఓ, దట్స్ నైస్. కోపం పోయింది సరే, ఇంతకు నీ లవ్ని యాక్సెప్ట్ చేశాడా లేదా? అదే యాక్సెప్ట్ చేశాడు. దట్స్ వండర్ఫుల్. నీ ఇద్దరు ఇలా కలిసి ఉండగా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పానకంలో పుడకలా వీడియో ఎంట్రా అని మీరు అనుకున్నా సరే, నేను అక్కడికి వచ్చేస్తున్నాను. మిగతా విషయాలు డైరెక్ట్గా అక్కడే మాట్లాడుకుందాం. ప్రతాప్ గారు, శశిరేఖ, ఏమైంది? ప్రతాప్ గారు ఏమన్నారు? మన ఇద్దరిని చూడటానికి బయలుదేరి ఇక్కడికి వస్తా అన్నారు. అయ్యో బాబోయ్, ఇక్కడికి వస్తానన్నారా? అయిపోయాను. ఇప్పుడు ఆయన వచ్చి ఈ మేడంని ఎలా చూసుకోవాలి, మేడంతో ఎలా ప్రవర్తించాలా అని మళ్ళీ పెద్ద క్లాస్ తీసుకుంటాడు. చచ్చా, అలా ఏం కాదు సూర్య. ఆయన మన శ్రేయోభిలాషి, మనం కలిసి ఉండాలని కోరుకునే వ్యక్తి. అది సరే గాని, లవర్ అంటే ప్రేమికురాల్ని పొగ్గుడుతూ మాట్లాడాలి, కవితలు చెప్పాలి, పాటలు పాడాలి, డాన్సులు చేయాలి. వామ్మో, ఇన్నున్నాయా? నాకు ఇవేమి రావే. నథింగ్ డూయింగ్. నువ్వు నన్ను పొగుడుతూ కనీసం ఇప్పుడు ఒక కవితైనా చెప్పాల్సిందే. కవిత? నేనా? ఎస్, నువ్వే. లేకపోతే ప్రతాప్ గారికి కంప్లైంట్ చేస్తాను. వామ్మో, ఇది ఎక్కడ ఫిట్టింగ్ తల్లి? అయితే కాసేపు ఉండు, ఆలోచించుకొస్తాను. ఎస్, దొరికింది. ఏంటిది? కవిత. చెప్పు. ఆటో ఇండికేటర్స్ లాంటి నీ కళ్ళు, హారం లాంటి నీ నవ్వు, హెడ్ లైట్ లాంటి నీ ముక్కు, అప్పుడే షోరూమ్ నుంచి డెలివరీ తీసుకున్న తళతళలాడుతున్న కొత్త ఆటోలా ఉంటావు. బుద్ధి తక్కువై నిన్ను కవిత చెప్పమన్నాను. నీ ఆటో డ్రైవర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇంత కష్టపడి కవిత చెప్తే నన్నే తిడతావా? నీతో మాట్లాడను. సరేలే, కవిత చాలా బాగుంది, ఇటు తిరుగు. సూర్య, నీకే చెప్పేది, ఇటు తిరుగు. సూర్య, ఇంక చాలే అలక, ఇటు తిరుగు. నీ ఆలోచనే నాలాప
నీ ఆలోచని నా ఆలాపనై నీ ఆరాధని నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతూ ఉన్నా జత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా సదా నీ సుఖమి